పురస్కరించుకొని ప్రాతకాలంలో 4 గంటలకు అమ్మవారికి అభిషేకం రుద్ర నమక శబ్దంతో అభిషేకం చేసి అలంకరణ చేసి నిత్య నివేదన మంగళారతి అమ్మవారికి వచ్చిన భక్తుల దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ మాఘమాస పురస్కరించుకొని అమ్మవారు మాందిరాలయంలో స్నానమాచరించి వచ్చిన భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చి కోరిన కోరికలు తల్లిగా వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుండి కూడా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇంచుమించు 1,00,000 మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు వనదుర్గా భవాని మాతాకి జై. ఏడుపాయల అమ్మవారి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ బందోబస్తుకి ఈ మాఘమావేశ బందోబస్తుకి దాదాపు 250 మంది పోలీసు వాళ్ళని ఏర్పాటు చేసాం. ఈ బందోబస్తులో భాగంగా ఉదయం నుంచే పబ్లిక్ భక్తులు అందరూ రావడం జరిగింది. వాళ్ళు స్నానాలు చేసుకుని దర్శనం చేసుకుని ఇక్కడికి వెళ్తారు. ఫ్లోటింగ్ పబ్కి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరికీ భక్తులందరికీ ఏదైనా ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ వినపం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసిన చోటే వెహికల్ పెట్టుకోవాలని చెప్పేసి మరింతసారి పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నాం. భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్ళి వాళ్ళ ఏర్పాట్లు చేయడం జరిగింది.